నమస్తే. తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు హెచ్ఎండిఏ అలాగే జేహెచ్ఎంసీ అధికారులతో సమీక్షా సమావేశాన్ని ఏర్పాటు చేశారు. ఇక్కడ చాలా కీలకమైనటువంటి అంశం ఏంటంటే, ఆయన రివ్యూ చేస్తున్నటువంటి క్రమంలో 15 రోజుల్లో ఈ 2 డిపార్ట్మెంట్ సంబంధించి విజిలెన్స్ తనిఖీలు ఉంటాయి అని ముందే ఆయన హింట్ ఇచ్చేశారు. అంటే పేపర్ లీకేజ్ అనుకోండి అట్లా. ఇప్పుడు దీని మీద చాలా ఆసక్తికరమైనటువంటి చర్చ జరుగుతుంది. ముఖ్యంగా ఆ అధికారుల్లో అలజడి, గందరగోళం, అయోమయం, అనిశ్చితి, ఆవేదన, ఆందోళన ఇవన్నీ పట్టుకున్నాయి. దానికి ప్రధాన కారణం ఏంటంటే, ఈ 2 డిపార్ట్మెంట్కి సంబంధించి కొన్ని కీలకమైనటువంటి విభాగాలు ఉంటాయి, సెక్షన్స్. ఆ సెక్షన్స్లో అనేక రకాలుగా అవినీతి, అక్రమాలు. తెలంగాణలో ప్రభుత్వం మారిన తర్వాత కొన్ని కార్యాలయాల్లో ఫైల్స్ మాయం, కంప్యూటర్ల మాయం ఇవన్నీ జరిగాయి. అలా జరిగిన వాటిల్లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి కూడా ఉన్నాయట. దానికి సంబంధించి ఉన్నతాధికారులకు ఈ ఆదేశాలు జారీ చేశారు. ముఖ్యంగా అడ్డగోలుగా అనుమతులు. మనం చూసాం, మొన్న హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ ఆదాయానికి మించినటువంటి అక్రమాస్తుల కేసులో అరెస్ట్ అయ్యాడు. దాదాపు కనీవిని ఎరిగినటువంటి రీతిలో 1000 కోట్లకు పైగా అక్రమాస్తులు సంపాదించాడు అయ్యగారు. దీనికి సంబంధించి ఇప్పుడు తాజాగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి వ్యాఖ్యలు ఆ 2 డిపార్ట్మెంట్స్లో ఆ రకమైనటువంటి ఆరోపణలు ఎదుర్కొంటున్న అధికారుల్లో గందరగోళం, భయం. ఏ క్షణం ఏం జరుగుతుందని. ఆ 2 సెక్షన్స్కి సంబంధించి ముఖ్యంగా హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి ఆఫీసుల్లో ఏ అధికారికి కానీ కింది స్థాయి సిబ్బందికి సెలవులు ఇవ్వొద్దు అనే ఆదేశం కూడా ఉన్నతాధికారులకు జారీ చేశారు. ఇది చాలా కీలకమైనటువంటి పరిణామం. ఎందుకనంటే ఇప్పటికే ప్రభుత్వం దగ్గర ఆ 2 డిపార్ట్మెంట్ సంబంధించి ఎక్కడెక్కడ ఏం జరిగింది, ఎవరెవరు ఎలాంటి అక్రమాలకి, అవినీతికి పాల్పడ్డారో ప్రతిదీ పిన్ టు పిన్ ఉంది. ఇట్లాంటి సందర్భంలో ఒకవేళ తప్పించుకోవడానికి ప్రయత్నం చేసినా ఆ ఛాన్స్ లేదు. ఇప్పటికే శివబాలకృష్ణ వ్యవహారంలో హెచ్ఎండిఈలో ఉన్నటువంటి కొంతమంది కీలకమైనటువంటి అధికారులను, సిబ్బందిని కూడా విచారించింది. ప్రభుత్వం నుంచి అనుమతి తీసుకొని హెచ్ఎండిఈలో కీలకమైనటువంటి అధికారులకు నోటీసులు ఇచ్చి ఫలానా రోజున మేము వస్తున్నామని చెప్పి ఆల్రెడీ వెళ్ళి అక్కడ కొంత సమాచారాన్ని సేకరించారు. ఇట్లాంటి సందర్భంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు చేసినటువంటి కామెంట్స్ ఏవైతే ఉన్నాయో, 15 రోజుల్లోగా విజిలెన్స్ దాడులు, సోదాలు ఉంటాయి, ఇక మీ ఇష్టం. ఆ సోదాల్లో కనుక ఎవరైనా అక్రమాలకు పాల్పడ్డారని మాకు నివేదిక వస్తే ఎవరిని కూడా ఉపేక్షించాం అని చెప్పి ఇప్పుడు ఆయన చేసినటువంటి ఏవైతే వ్యాఖ్యలు ఉన్నాయో దాని మీద ఈ 2 ఆఫీసుల్లో హెచ్ఎండిఏ, జిహెచ్ఎంసి చాలా కీలకమైనటువంటి చర్చ జరుగుతుంది. ఎక్కడ ఇద్దరు కలిసినా ఇదే సంభాషణట. ఏం జరుగుతుంది, ఏం జరగబోతుంది, సార్ పని అయిపోయింది, ఇట్లా రకరకాలుగా. ఎందుకంటే ప్రతి డిపార్ట్మెంట్లో అవినీతి అధికారులతో పాటు నీతి నిజాయితీతో పనిచేసేవారు కూడా ఉంటారు. ఏ కార్యాలయంలో అయినా మనం చూస్తున్నాం. కొంతమంది టైం పాస్ బ్యాచ్ ఉంటారు, కొంతమంది నటించే బ్యాచ్ ఉంటుంది. కష్టపడి పనిచేసే వాళ్ళకి ఎక్కడా కూడా ఒక రకమైనటువంటి వాల్యూ ఉండదు. ఇలాంటి సందర్భంలో ఇది ఒక కీలకమైనటువంటి అంశంగా, పరిణామంగా మారబోతుంది.